ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. మే 21వ తేదీ బుధవారం నాడు కన్యా రాశి వారికి ఒక స్త్రీ రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతుంది. కాబట్టి ఆమె ఏ విధంగా చేస్తుంది, మరి ఇంతకీ కన్యా రాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. మే 21వ తేదీన మీ జీవితంలో ఏం జరుగుతుంది? బుధవారం రోజు కన్యా రాశి వారికి ఏ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది, మరి మీ విషయంలో ఆమె ఏ విధంగా బిహేవింగ్ చేయబోతుంది? అదే విధంగా మీ యొక్క రాశి వారికి గ్రహ సంచారం యొక్క రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రతికూలతలు రాబోతున్నాయి, ఎటువంటి అనుకూలతలు రాబోతున్నాయి, లేదంటే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏం చేయాలి అనేది ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందకి వస్తారు. ఆ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. కన్యా రాశి వారికి ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. మీ యొక్క వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న కలహాలన్నీ తొలగిపోతాయి. అన్యోన్యత అనేది పెరుగుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదాయాలతో చేసే పనుల్లో మీరు ఆర్థిక లాభాలను కలుగుతాయి. ఉద్యోగస్తులు ఉన్నత స్థాయిని అందుకుంటారు. ఇక కన్యా రాశి వారు ఒక రకంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు బాగా కష్టపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు. అలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే టైంలో చాలా తెలివిగా అనేది ఆలోచిస్తే నిర్ణయం తీసుకుంటారు. ఇక అనుకూలంగా జరుగుతుంది. ఇక జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అందుకు అదృష్టం బాగా కలిసి రాబోతుంది. అది కూడా కొన్ని రోజుల్లో రాబోయే రోజుల్లో ఉంటుంది. ఇకపోతే వ్యాపారస్తులు చాలా బాగుంటుంది. వీరికి మంచి లాభాలు పొందడం జరుగుతుంది. ఈ రాశి వారు సూర్యుడి వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఊహించని రీతిలో ధన లాభాలు పొందుకుంటారు. క్రమం తప్పకుండా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం వల్ల మంచి జరుగుతుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మరి ఈ విషయానికి సంబంధించిన క్లారిటీ ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మే 21వ తేదీ బుధవారం రోజు కన్యా రాశి వారి ఒక స్త్రీ మీకు తెలియకుండానే రహస్యంగా సీక్రెట్ గా ఇష్టపడుతుందండి. ఇప్పటి వరకు ఆమె మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లుగా, మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా మీకు ఇప్పటి వరకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ స్త్రీ ఇప్పటి వరకు మీకు ఈ విధంగా తెలియకుండా జాగ్రత్త పడుతుంది. కాబట్టి ఎవరైనా తెలిస్తే ఆమెకు సంబంధించింది అంటే ఏదైనా రహస్యంగా ఆమె చాలా జాగ్రత్తగా గుట్టుగా వన్ సైడ్ లవ్ చేస్తుంది. అది ఎవరైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా. సో తను చివరి వరకు కూడా తెలియకుండా, ఎందుకంటే మీరు ఎదురు పడితే తన గుండెల్లో ఒక భయం అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ స్త్రీ చెప్పాలి అంటే తను ప్రేమిస్తున్న విషయం చెప్పాలనే ధైర్యం తెచ్చుకున్నా కూడా చెప్పుకోలేకపోతుంది. కాబట్టి తను భయపడుతూ కనపడుతూనే అసలు తలదించుకొని వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ మీకు చెప్పలేకనే చాలా ఇబ్బంది పడుతుంది అన్నమాట. మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా, మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నట్లుగా చెప్పలేక ఇలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి అటువంటి స్త్రీ ఆ సమయంలో ఖచ్చితంగా ఈ విధంగా తన ప్రేమను
మీకు వెళ్ళి చెప్పాలని ఆమె ప్రయత్నం అనేది చేస్తుంది. కొంచెం ధైర్యం తెచ్చుకొని మీకు తన యొక్క లవ్ ప్రపోజ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక మ్యారేజ్ బ్యూర్ పర్పస్ కూడా పెడుతుంది. తను అప్పటి నుంచి అన్నీ ఇష్టపడుతూనే ఉంటుంది. ఎక్కడ అంటే మీకు అయితే ఆఫీస్లో కనిపించడం వృత్తి వ్యాపారంగా మీ ఇంటి చుట్టుప్రక్కల లేదండి రియల్ స్టేట్మెంట్లే తెలిసిన వాళ్ళు సన్నిహితుల శ్రేయోభిలాషుల వల్ల పర్పస్ అనేది మీకు ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా సరే ఒక స్త్రీ ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడడం జరుగుతుంది. అది కూడా రహస్యంగా అండి, ఎవరికి చెప్పదు. తనకు తప్ప ఈ విషయం ఎవరికి తెలియదు. ఆ దేవుడికి తప్ప మరొక మూడొక వ్యక్తికి తెలియదు అన్నమాట. కాబట్టి ఆ స్త్రీ రహస్యంగా గుట్టుగా మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతుంది, ప్రాణంగా ప్రేమిస్తుంది. ఇక అనుకుంటే ఖచ్చితంగా ఆ స్త్రీ మీరు యాక్సిడెంట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తే మీ జీవితం కూడా చాలా బాగుంటుంది. ఇక జీవితం చెప్పాలంటే చాలా కన్యరాశి వారికి ఇక్కడి నుంచి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అదే విధంగా మీ యొక్క ఇప్పుడు ఏదైనా యొక్క వారం గడుస్తుంది. ఈ వారం ఖచ్చితంగా ఆ స్త్రీ చెప్పడం జరుగుతుంది. తన మనస్సులో ఉన్న మాట, దాంతో మీరు ఆకస్మికంగా మీలో చాలా మార్పులు మీ జీవితంలో గడుపుతారు. ఆర్థికంగా కూడా లాభదాయపడతారు. వృత్తి వ్యాపార సంబంధమైన జీవితాలలో మారుతుంది. వ్యాపారాలు కూడా మారుతాయి. పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది. ఇక లావాదేవీలు చేస్తున్నట్లయితే గనక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు ఇతరులను గుడ్డిగా నమ్మి మీ సీక్రెట్ విషయాలను అసలు షేర్ చేసుకోకూడదండి. లాభదాయకమైన పథకంలో చేరడానికి మీరు చేసే అవకాశాలు ఒక స్త్రీ వలన ఆత్మపరమైన కార్యక్రమం పైన ఇండస్ట్రీ అనేది పెరుగుతుంది. ఇక మీ యొక్క రాశి వారికి ఇక పరిష్కారం పొందడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ప్రేమ బంధాల పరంగా అంతా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ప్రేమను భాగస్వామితో ప్రేమ సామరస్యం పెరగడం అనేది జరుగుతుంది. మీ యొక్క వైవాహిక జీవితంలో సంతోషం అనేది భాగస్వామితో ప్రేమ సామరస్యం పెరుగుతుంది. మీ యొక్క వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మీకు బాగానే ఉంటుంది. ఉద్యోగ ప్రారంభాలలో మీ యొక్క రాబోయే వారం ప్రారంభంలో శుభప్రదంగా ఉండబోతుంది. ఈ కాలంలో ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత అధికారులు కూడా మీరు అనేది ప్రశంసలు పొందుకుంటారు. ఇక ఆదాయ వనరులను సృష్టించబడతాయి. మీ యొక్క వారం మధ్యలో కొన్ని కొత్త పనులు ప్లాన్ చేయబడతాయి. కుటుంబ సభ్యుల ద్వారా ఆనందం కలుగుతుంది. భూమి భవన సమితి వివాదాలలో నిర్ణయం మీకు అనుకూలంగా చాలా అంటే చాలా ఫేవరబుల్ గా అవుతుంది. అంటే ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించిన మీరు చాలా కాలంగా భూమి లేదా ఆస్తిని కొనుక్కోవాలని లేదా అమ్ముకోవాలని చూస్తున్న వారికి ఆలోచిస్తున్న వారికి ఈ వారం నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రెండో భాగంలో మీరు ప్రభావవంతంగా వ్యక్తిని కలుస్తారు. ఆర్థిక పరంగా పురోగతి సాధిస్తారు. అంటే ఇక మీరు కోరుకున్నట్టే కోరిక నెరవేరవచ్చు. ఈ వారంలో విలాసవంతమైన వస్తువులు కొనడం వల్ల మీరు మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని ఏర్పడుతుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు మీ అందాన్ని పెంచుతాయి. ఆదాయ వనరులు పెరిగే కొద్దీ మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇక చివరి భాగంలో స్త్రీ అభిలాషులు సహాయంతో మీరు కొన్ని పెద్ద పనులు పూర్తి చేయడం జరుగుతుంది. అన్నింటికీ కూడా విజయం సాధించబడుతుంది. సో చూసారు కదండి, కన్యా రాశి వారి యొక్క జీవితం ప్రకారం వారికి సంబంధించిన మే 21వ తేదీ బుధవారం రోజు కన్యా రాశి వారికి ఒక స్త్రీ ఏ విధంగా రహస్యంగా ఇష్టపడుతుంది, తన మనసులో ఉన్న మాట ఏ విధంగా చెబుతుంది, ఎలా ప్రపోజ్ చేస్తుంది, పెళ్లి ప్రపోజ్ ఏ విధంగా పెడుతుంది, ఈ రోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.